మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో మనందరికీ కూడా ఒక కామన్ ఐడెంటిటీ ఉన్నది. అది మన వరం, అది మన అదృష్టం. మనమందరం కూడా ఓరుగల్లు బిడ్డలం. పోరాటాల గడ్డ, పౌరుషాల గడ్డ, పోరాటాలకు పుట్టిన ఇల్లు మన ఓరుగల్లు. ఓరుగల్లు ఒక గొప్ప కళా రాజధాని, ఒక సాంస్కృతిక రాజధాని. 400 సంవత్సరాల పాటు కాకతీయులకు రాజధానిగా విరాజిల్లినటువంటి ఒక ప్రాంతం ఇది. ఒక కాళోజీ, ఒక దాశరథి, ఒక బమ్మెర పోతన, అనేక మంది గొప్ప కవులు, కళాకారులు, రచయితలు, గొప్ప గొప్ప జర్నలిస్టు పుట్టినటువంటి గడ్డ ఈ ఓరుగల్లు గడ్డ. నాయకత్వం అనేది సహజంగా మనకు ఉన్నటువంటి ఒక వరం. నాయకత్వం ఒకరు నేర్పాల్సినటువంటి అవసరం లేదు, సహజంగా మన డిఎన్ఏలో ఉన్నది. అది రజాకారుల ఉద్యమంలో కానీ, తెలంగాణ ఉద్యమంలో కానీ నాయకత్వం వహించింది ఓరుగల్లు. ఓరుగల్లు గడ్డ, ఓరుగల్లు ప్రజలు. ఎప్పుడెప్పుడైతే దేశానికి, ఎప్పుడెప్పుడైతే రాష్ట్రానికి మన నాయకత్వం అవసరమో అప్పుడు ఈ ఓరుగల్లు గడ్డ ఆ నాయకులను అందించింది, నాయకత్వాన్ని కూడా అందించింది. ఆ రోజు పివి నరసింహారావు గారి రూపంలో దేశానికి ఒక గొప్ప నాయకత్వాన్ని అందించింది మన ఓరుగల్లు గడ్డ. హైదరాబాచారి గారు కానీ రకంగా అనేక మంది హేమీలను మన ఈ ఓరుగల్లు అందించడం జరిగింది. అది మీ అందరికీ కూడా తెలుసు. వరంగల్, నల్గొండ, ఖమ్మం, పట్టభద్రుల నియోజకవర్గంలో 34 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 34 శాసనసభ నియోజకవర్గాల్లో 32 అధికార పార్టీ ఈరోజు గెలుచుకున్నది, రాజ్యం వెళ్తూ ఉన్నది. కేవలము పల్లా రాజేశ్వర రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు తప్ప మిగతా అందరూ కూడా అధికార పార్టీ సభ్యులే. ఎప్పుడు కూడా ప్రతిపక్షం బలంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ప్రజల పక్షమై గొంతెత్తేటువంటి నాయకత్వానికి కూడా బలం చేకూర్చాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఆ రకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నేను మీ బిడ్డను, నేను ఓరుగల్లు బిడ్డను. ఈ ఓరుగల్లు గడ్డ మీద పుట్టి పెరిగినటువంటి వాడిని. నేను ఒక చిన్న రైతు కుటుంబంలో పుట్టినటువంటి వాడిని. ఎంతో కష్టపడి చదువుకొని బిట్స్ పిలానీలో సీటు సంపాదించుకొని అక్కడ నేను చదువుకొని గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. నేను బిట్స్ పిలానీలో ఉన్నప్పుడు కూడా నేను యూనివర్సిటీ విద్యార్థిగా, విద్యార్థి నాయకుడిగా 10,000 మందితో కూడుకున్నటువంటి యూనియన్కి నేను 2 పర్యాయాల పాటు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాను. అక్కడ కూడా మన వరంగల్ యొక్క ముద్ర ఇప్పటికి కూడా చెక్కు చెదరలే. నేను ఆ రోజు పోటీ చేస్తే ఇప్పటివరకు కూడా నాకు వచ్చినటువంటి మెజారిటీ ఎవరు కూడా దాటలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ మన వరంగల్కి ఒక గొప్ప అవకాశం వచ్చింది. కేసీఆర్ గారు ఆశీర్వదించి, ఆశీస్సులు తెలియజేసి ఒక అవకాశాన్ని మన ముందు ఉంచడం జరిగింది. ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ప్రజల పక్షంగా ఉండేటువంటి ప్రతిపక్షాన్ని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఈ వరంగల్, ఖమ్మం, నల్గొండ ఈ 3 రాష్ట్రాల సరిహద్దులను పంచుకుంటున్నటువంటి ప్రాంతం ఇది. గత 4 పర్యాయాల పాటు ఈ గడ్డ మీద గులాబీ జెండా ఎగురుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒక గొప్ప అవకాశం వచ్చింది. ప్రజలు ఆదరిస్తే, ప్రజలు ఆశీస్సులు తెలియజేస్తే, ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా ఒక యువ నాయకత్వానికి ఈ ఓరుగల్లు బాటలు వేసినట్టయితుంది, ఒక మంచి విద్యావంతుని ప్రజలకు అందించినట్టయితుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. దీనికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది, దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది, ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఇందులో అందరూ విద్యావంతులు, మేధావులు, ఎంతో విచక్షణతోనే, వివేకంతోనే ఆలోచించి ఓట్లేస్తారు కాబట్టి, సమాజానికి దిక్సూచిగా నిలిచేటువంటి ఒక తీర్పునిస్తారు కాబట్టి. గత పరంపర చూసినట్టయితే ఒక చుక్కా రామయ్య గారు, ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, ఎల్ఎస్ రాజు గారు, డాక్టర్ రాజేశ్వరరావు గారు, రామచంద్రరావు గారు, కపిలవాయి దిలీప్ కుమార్ గారు, లేదా గత 2 పర్యాయాలుగా ఉన్నటువంటి డాక్టర్ పల్లా రాజేశ్వర రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా విజనరీస్, థింకర్స్, ఇంటలెక్చువల్స్, మంచి విద్యావంతులు. సమాజంలో ఒక సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఒక దారి చూపగలిగేటువంటి సత్తా కలిగినటువంటి నాయకులు వీళ్ళు.
ప్రజలకు ఆదర్శంగా నిలవగలిగేటువంటి వాళ్ళు, సమాజానికి ఒక ఉదాహరణగా మిగిలేటువంటి వాళ్ళు. కాబట్టి తప్పకుండా గ్రాడ్యుయేట్లు మళ్ళీ ఆ పాత పరంపరనే కొనసాగిస్తారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇది మేధావుల సభ, ఇది పెద్దల సభ. పెద్దల సభలో మేధావులను పంపుతారు తప్ప మోసగాలను పంపరు. ప్రతి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల్లో డజన్ల కొద్ది మంది పోటీ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మన ప్రజాస్వామ్య పరిణతికి ఒక నిదర్శనం అది. మంచి మేధావులు, విద్యావంతులు చాలామంది వాళ్ళ పరిధిలో వాళ్ళు మంచి పనులు చేస్తున్నటువంటి వాళ్ళు చాలామంది పోటీ చేస్తూ ఉంటారు. కానీ చివరకు ఒక మంచి విద్యావంతుని, మేధావిని, సమాజానికి ఒక దిక్సూచిగా నిలిచేటువంటి వాడిని, ఆదర్శంగా నిలిచేటువంటి వాడిని తప్పకుండా ఎన్నుకుంటూ వస్తున్నారు. తప్పకుండా ఈసారి కూడా ఎన్నుకుంటారని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. 2013 అంటే 2013లో నేను రాజకీయాలకు వచ్చాను. 2014 తెలంగాణ ఏర్పడ్డది. 2013లో నేను వచ్చినప్పుడు నేరుగా వచ్చి అమెరికా నుంచి నేను వచ్చి అమెరికాలో 6 అంకెల జీతాన్ని, ఒక విలాసవంతమైనటువంటి జీవితాన్ని తృణప్రాయంగా వదిలేసి పుట్టిన గడ్డకు సేవ చేయాలి, పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో నేను నేరుగా వరంగల్కి వచ్చి నేను భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. భారతీయ జనతా పార్టీలో 11 ఏళ్ళు నేను ప్రయాణం చేసిన నా ప్రస్థానం అంతా తెలుసు. నా యొక్క ప్రస్థానంలో జర్నలిస్టు సోదరులు కూడా చాలా కీలకమైనటువంటి ఒక పాత్ర పోషించారు. మీ వంతు ఒక గొప్ప సహకారాన్ని అందించింది కాబట్టి ఈరోజు నేను ప్రజలకు పరిచయమైన కాబట్టి నాకు ఈ యొక్క గొప్ప అవకాశాన్ని ఈరోజు కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది. నేను ఏ సందర్భంలో పార్టీని వీడినో మీ అందరూ తెలుసు. భారతీయ జనతా పార్టీలో ప్రజా గొంతుకై పోరాటం చేసిన, అనేక సమస్యల మీద స్పందించాను నేను. ఈ కులం, ఆ మతం, ఈ వర్గం, ఆ వర్గం, ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అనేటువంటి తేడా లేకుండా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్య దగ్గరికి నేరుగా వెళ్ళి నిక్కచ్చిగా నిలదీసినటువంటి వాడిని నేను. అందుకే ప్రజలు కూడా నాకు ఆ గుర్తింపు ఇవ్వడం జరిగింది. ప్రజలు నన్ను కోరుకున్నారు. నేను ఒక కార్యకర్త స్థాయి నుండి నేను అంచెలంచెలుగా ప్రజలతోని మమైకమవుతూ, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, కార్యకర్తలకు అండగా నిలుస్తూ, ప్రజలకు ఆసరగా అయినప్పుడు వాళ్ళ పక్కన నిలబడుతూ నేను బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నేను పనిచేశాను. కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నన్ను భుజాల మీద మోసిండ్లు, ఇంత దూరం తీసుకొచ్చిండ్రు. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రజలు కోరుకున్నారు, పార్టీ కార్యకర్తలు కోరుకున్నారని పార్టీలో కొంతమంది రాజకీయ హత్య చేసి నన్ను రోడ్డు మీద పడేసిండ్రు. కొన ఊపిరితో ఉన్నటువంటి నన్ను కేసీఆర్ గారి దగ్గర తీసి చేరదీసి వారి యొక్క గొప్ప అవకాశాన్ని నాకు ఇవ్వడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నా ప్రస్థానంలో ఒక కీలక పాత్ర పోషించింది కాబట్టి నేను ఏ పార్టీలో ఉన్నా కూడా వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా. నేను బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత బీఆర్ఎస్ నాయకులు నన్ను చేయి పట్టుకొని మరి నడిపిస్తున్నారు. ఆ కార్యకర్తలు నన్ను గుండెలకు అత్తుకున్నారు కాబట్టి వాళ్ళకు కూడా నేను ఎప్పుడు కృతజ్ఞత ఉంటా. వాళ్ళ యొక్క విధానాలను ప్రజలకు తీసుకెళ్ళి ప్రజామద్దతు కూడా ఒక ప్రయత్నం చేస్తా. ప్రజలకు మేలు చేకూర్చేటువంటి ప్రయత్నం కూడా నేను చేస్తా. మిత్రులారా, ఏ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందో మనందరూ కూడా తెలుసు. 2 పర్యాయాల పాటు కేసీఆర్ గారి పరిపాలన చూసిన తర్వాత 10 ఏళ్ల తర్వాత ఒక్క అవకాశం ఈసారి వేరే వాళ్ళకి ఇద్దాం. వారు 12 పనులు చేసినా ఇంకొక పని చేయలేదు, వీళ్ళు ఎన్నో పనులు చేద్దామంటున్నారు. 6 గ్యారంటీలు ఇస్తున్నారు, 420 హామీలు ఇస్తున్నారు. సరే, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక్కోసారి అధికార మార్పిడి కూడా ప్రజలకు మేలు చేకూరుస్తుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రజలు బహుశా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి ఉండొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకువచ్చి ఉండొచ్చు. ప్రజాస్వామ్యంలో మార్పు సహజం, దాంట్లో తప్పేం లేదు, దాంట్లో ఇబ్బంది కూడా ఏం లేదు, ఎవరు ఇబ్బంది పడేటువంటి ప్రశ్న లేదు. కేసీఆర్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఒక బలమైనటువంటి ఒక ప్రతిపక్షంగా, ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షంగా మేము మంచి పాత్ర పోషిస్తామని చెప్పి వారు చెప్పారు. ఆ పాత్రలో నేను కూడా ఒక పాత్రధారుని అయితా అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు నిలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వారు ఒకవేళ గెలిచినట్టయితే వారు
ప్రభుత్వాన్ని నిలదీస్తారా, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారా? ఒకసారి ఆలోచించాలి. నిజంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించి, ఆ ముఖ్యమంత్రిని ప్రశ్నించి ఆ పార్టీలో ఉండగలుగుతాడా? ఒకసారి ఆలోచించాను. కానీ నేను 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉండి ఏ రకంగా పోరాటం చేసినా, ఏ రకంగా ప్రజా సమస్యల మీద స్పందించినో మీ అందరికీ కూడా తెలుసు. నిక్కచ్చిగా నిలదీసేటువంటి శక్తి నాకుంది. ఆ ఓరుగల్లు గడ్డ నీళ్లు అట్లాంటి ఆ నీళ్లు తాగినటువంటి వ్యక్తిని, ఆ గాలి పీల్చినటువంటి వ్యక్తిని, ఈ గడ్డ మీద పుట్టినటువంటి ఒక వ్యక్తిగా తప్పకుండా నేను ప్రశ్నిస్తా. నేను సంపాదించుకున్నది ఏమీ లేదు. నేను రాజకీయాల్లోకి వచ్చి సంపాదించుకున్నది ఏం లేదు. ఇది కూడా చెప్పాలి మీకు. నేను అమెరికాలో జాబ్ చేశాను, బెంగళూరులో జాబ్ చేసిన, 7 ఏళ్ల పాటు జాబ్ చేసిన. వచ్చినటువంటి మొత్తంలో కొంత మిగిలించుకున్న ఆ వచ్చిన దాన్ని కూడా నేను పేద విద్యార్థుల కోసం, విద్యాలయాల కోసం, పేద ప్రజల సంక్షేమం కోసం, పేద ప్రజలకు అండగా నిలవడం కోసం, మా స్మార్ట్ సిటీలో ఉన్నటువంటి, స్లమ్ సిటీలో ఉన్నటువంటి ప్రజలను ఆదుకోవడం కోసం నేను మొత్తం ఖర్చు పెట్టాను. నా దగ్గర ఏమీ లేవు, నిజంగా చెప్తున్నా. నా దగ్గర ఏమీ లేవు. మొన్న ఒకరు అంటున్నారు, నువ్వేమిస్తావు, ఫలానా అభ్యర్థి ఇట్లా చెప్పిండు కదా, నువ్వేమిస్తావు నన్ను అడిగిండు. నా దగ్గర ఏమీ లేవు ఇవ్వడానికి. నన్ను ఇంత దూరం మా ఓరుగల్లు ప్రజలు, నా మిత్రులు, నా శ్రేయోభిలాషలే నన్ను ఇంత దూరం తీసుకొచ్చిళ్ళు. కాబట్టి నా దగ్గర ఏమీ లేవు. కాబట్టి నేను ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నా. నా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి అయ్యో చిన్న చిన్న ఆస్తులు తప్ప నా దగ్గర ఏమీ లేవు. నేను సంపాదించిన మొత్తం ఖర్చు పెట్టినా. కాబట్టి రేపు ఎమ్మెల్సీగా ఎన్నుకోబడితే, ఎమ్మెల్సీగా నాకు ప్రభుత్వం చెల్లించేటువంటి జీతం మొత్తం కూడా విద్యార్థి నిరుద్యోగ సంక్షేమ నిధి కింద నేను వాళ్ళ కోసం ఖర్చు పెడతా. ₹1 కూడా జీతం తీసుకోకుండా ఎన్నేళ్ళ టెన్యూర్ ఉంటే అన్నేళ్ల పాటు నేను ఎమ్మెల్సీగా నేను ప్రజలకు సేవనందిస్తా. ఆ విద్యార్థులకు, ఆ నిరుద్యోగులకు వాళ్ళకు పుస్తకాలు కొనివ్వడం కోసం నేను ఈ నిధులు ఖర్చు చేస్తాను. నాకు ఉండేటువంటి ఆ ఎమ్మెల్సీ ఫండ్ను కూడా ప్రభుత్వ గ్రంథాలయాల కోసం, కోచింగ్ సెంటర్లలో నిరుద్యోగులను ఆదుకోవడం కోసం, వాటి కోసం నేను ఖర్చు చేస్తా. విద్య కోసం, నైపుణ్య కేంద్రాల కోసము తప్పకుండా ఖర్చు చేస్తా. తప్పకుండా విద్యా వ్యవస్థలో సమూలమైనటువంటి మార్పులకు నేను నా వంతు పాత్ర కూడా నేను పోషిస్తా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. ప్రభుత్వం ఇచ్చినటువంటి మెగా డిఎస్సి హామీ కానీ, లేదా ₹4,000 నిరుద్యోగ భృతి కానీ, లేదా జాబ్ క్యాలెండర్ కానీ, లేదా జాబ్ నోటిఫికేషన్స్ కానీ, లేదా ఉద్యోగస్తులకు ప్రభుత్వం ఇచ్చినటువంటి డిఏల హామీ కానీ, పిఆర్సీ హామీ కానీ, ఆ విషయం మీద గొంతెత్తి పోరాటం చేస్తా. ప్రభుత్వం యొక్క మెడలు వంచి వాళ్ళు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చే విధంగా ప్రభుత్వాలను కూడా ఒప్పిస్తా, మెప్పిస్తా, ఎదిరిస్తా. తప్పకుండా వాటిని సాధిస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ఈరోజు ప్రశ్నించే గొంతు అని ఒకరిద్దరు మాట్లాడుతూ ఉన్నారు. నిజానికి నిరుద్యోగం మీద మొట్టమొదటిగా ప్రశ్నించింది నేను. ఇది వాస్తవం. ఇది అనేక సమస్యల మీద ప్రశ్నించింది నేను. కానీ నేను కేవలం ప్రశ్నతోనే ఆగిపోలే. నేను ప్రశ్నించాను, నా వంతుగా పరిష్కారం కూడా చూపేటువంటి ఒక ప్రయత్నం చేసిన. ఉద్యోగాలు లేవని చాలామంది గొంతెత్తిన, నేను కూడా గొంతెత్తిన, దాంట్లో నేను కూడా ఒక ప్రముఖున్నే. కానీ అంతటితో ఆగకుండా నేను ఒక మెగా జాబ్ ఫేర్ నిర్వహిస్తే మీ అందరి సాక్షిగా ఒకే రోజు 692 మందికి నేను జాబ్ ఆఫర్ లెటర్ ఇప్పించాను. నేను నిరుపేద విద్యార్థులు, రైతు కుటుంబాల నుండి, రైతు కూలీల కుటుంబాల నుండి వచ్చి హాస్టళ్లలో ఉంటూ, కోచింగ్ సెంటర్లో ఫీజులు కడుతూ, ఎంతో భారంతో తల్లిదండ్రులకు భారమై వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వాళ్లకు కొంత స్వాంతన చేకూర్చాలి, వాళ్ళకు అండగా నిలవాలనేటువంటి ఉద్దేశంతో నేను ఆన్లైన్ లెక్చర్స్తో కూడుకున్నటువంటి ఒక యాప్ను రూపొందించి అది నిరుద్యోగులకు అందజేస్తే 100,000 మంది వాటిని వినియోగించుకోవడం జరిగింది.
కాబట్టి నేను పరిష్కారం చూపేటటువంటి ఒక ప్రయత్నం చేశా. రాజకీయాలంటే కేవలం ధర్నాలు, రాస్తారోకోలు, జీవులు గాలబెట్టడు, బస్సులు గాలబెట్టడమే కాదు. రాజకీయాలంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి ఒక పాత్ర, రాజకీయాలంటే ప్రజాసేవ, రాజకీయాలంటే ఒక పవిత్రమైనటువంటి వృత్తి అని చెప్పి మా కార్యక్రమాలు అనేక సందర్భాల్లో కూడా రుజువు చేశాయి. వరంగల్లో వరదలు వస్తే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకోలేనటువంటి ప్రాంతాలకు నేను నాతో పాటు ఉన్నటువంటి 100 మంది యువకులను చేరుకున్నాం. ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చేటువంటి ప్రయత్నం చేసినాం. నైమ్నగర్ మోరి మీద గోదావరి ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో అంతే ఉధృతంగా ఆ రోజు నీరు ప్రవహిస్తుంటే కూడా అర్ధరాత్రి తాళ్ళు కట్టుకొని అక్కడన్నటువంటి బాయ్స్ హాస్టల్ కానీ గర్ల్స్ హాస్టల్స్ కానీ చేరుకొని వందల వేల మందికి మేము ఆహారం అందించినాం, మేము నీళ్లు అందించినాం. కోవిడ్ వస్తే 52 రోజుల పాటు నేను రెడ్ జోన్లలో తిరిగిన. ఒక్క వార్త కూడా నేను పేపర్కి ఇవ్వలే. కొంతమంది జర్నలిస్టులకు తెలుసు, ఒక్క వార్త కూడా నేను పేపర్కి ఇవ్వలే. నేను పబ్లిసిటీ కోసం దాన్ని వాడుకోలేదు. 52 రోజుల పాటు నేను మా ఇంటికి కూడా పోలేదు. ఎందుకంటే మా ఇంట్లో ఒక చిన్న బాబు ఉన్నాడు కాబట్టి నాకేదైనా ప్రమాదం వస్తే వాళ్ళకు కూడా ఆ ప్రమాదం రాకూడదనే ఉద్దేశంతో నేను మా ఇంటికి కూడా పోకుండా నేను సర్వీస్ చేశా. నాతో పాటు ఉన్నటువంటి మా 100 మంది యువకులు కూడా సర్వీస్ చేసిండ్రు. ఆ రోజు స్వామి వివేకానంద అన్నాడు, నిస్వార్థంగా పనిచేసేటువంటి 100 మంది యువకులు నాకు ఇవ్వండి, నేను దేశాన్ని మారుస్తా అన్నాడు. ఆ 100 మంది యువకులము మేమైనము. మా వంతుగా మేము వరంగల్లో ఒక పాత్ర పోషించినాం. కాబట్టి దాన్ని కూడా మీరందరూ కూడా గమనంలో తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా నేను భారతీయ జనతా పార్టీలో పనిచేసినప్పుడు ఈ జిల్లాలో ఉన్నటువంటి 52 పాత మండలాలను నేను తిరిగాను. రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాలను నేను కలిగి తిరిగిన. నాకు ప్రాంతాల మీద అవగాహన ఉంది, సమస్యల మీద అవగాహన ఉంది, రంగాల మీద అవగాహన ఉంది, వివిధ వర్గాల యొక్క సమస్యల మీద కూడా నాకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. కాబట్టి దాన్ని కూడా నేను గమనంలో తీసుకోమని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుతున్నా. ఇదే కాదు, ఒకవైపు రాజకీయ కార్యకర్తగా, పార్టీ నాయకుడిగా నేను ఎంతోమంది కార్యకర్తలను తయారు చేస్తూ, కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా తయారు చేస్తూ నేను ప్రజలతోనే మమేకమైన. కానీ దానికి అదనంగా నేను నేర్చుకున్నటువంటి విద్య 10 మందికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతోనే నేను ఈనాడుకు ఎకానమీ మీద సెంటర్ పేజ్ ఆర్టికల్స్ రాసేటువంటి వాడిని. కొన్ని రోజుల పాటు నేను సాక్షికి రాశాను, కొన్ని రోజుల పాటు జాగృతి వార్తాపత్రికకు రాశాను, కొన్ని రోజుల పాటు నేను ఆర్గనైజర్ కూడా రాసిన. నేను ఈనాడులో రాసినటువంటి సెంటర్ పేజ్ ఆర్టికల్స్ చూసి ఆర్సి రెడ్డి అనేటువంటి ఐఏఎస్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ వాళ్ళు, ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక సంస్థ, వాళ్ళు నన్ను ఎకానమీ మీద, తెలంగాణ ఎకానమీ మీద, ఇండియన్ ఎకానమీ మీద గెస్ట్ లెక్చర్స్ కూడా పిలవడం జరిగింది. అనేక సందర్భాల్లో నాకు ఖాళీ దొరికినప్పుడల్లా నేను ఆర్సి రెడ్డికి వెళ్ళి తెలంగాణ ఎకానమీ మీద గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకి, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు కూడా నేను తెలంగాణ ఎకానమీ మీద, ఇండియన్ ఎకానమీ మీద నేను అనేక లెక్చర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అనేక సందర్భాల్లో బడ్జెట్ను కూడా విశ్లేషించడం జరిగింది. ఆర్సి రెడ్డిలో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క విజ్ఞప్తి మేరకు నేను తెలంగాణ ఎకానమీ మీద మొట్టమొదటి బుక్ నాదే, ఇంగ్లీష్ బుక్. మొట్టమొదటిసారి ఇంగ్లీష్ బుక్ నేను రాశాను, తెలంగాణ ఎకానమీ. ఆ బుక్ ఎంతో ప్రాచుర్యంలోకి వచ్చింది. దాంట్లో ఉన్నటువంటి మెటీరియల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా గ్రూప్ ఎగ్జామినేషన్స్లో వచ్చినాయి. అదే కాకుండా సుమారుగా ఒక 5 పుస్తకాలను నేను రచించాను. 5 పుస్తకాలు కూడా ఈరోజు ప్రజాక్షేత్రంలో ఉన్నాయి. అంటే ఒకవైపు రాజకీయ పార్టీ కార్యకర్తగా ఉంటూనే, ఇంకోవైపు నాకున్నటువంటి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ని ఉపయోగించుకొని కొంత విద్యార్థులకు, కొంత నిరుద్యోగులకు కూడా నా వంతు సహకారం అందించేటువంటి ఒక ప్రయత్నం కూడా చేశాను. చాలామంది ఈరోజు కోచింగ్ సెంటర్లు తిరుగుతూ ఉన్నారు, లైబ్రరీలు తిరుగుతూ ఉన్నారు. నేను గత 4 ఏళ్ళుగా అనేక సందర్భాల్లో నేను లైబ్రరీ విజిట్ చేశాను. కావాలంటే మీరు లైబ్రరీలో ఉన్నటువంటి విద్యార్థులను అడగండి, నిరుద్యోగులను అడగండి. ఆ లైబ్రరీలో ఫ్యాన్లు లేవంటే నేను ఫ్యాన్లు ఇప్పించిన, అక్కడ చైర్స్ లేవంటే చైర్స్ ఇప్పించిన, అక్కడ వివిధ వసతులు లేవంటే కూడా నేను వారికి ఎంతో కొంత నేను సహకారం చేసిన. లైబ్రరీ యొక్క అభివృద్ధిలో కూడా నా వంతు పాత్ర నేను పోషించాను. కోచింగ్ సెంటర్లో ప్రిపేర్ అవుతున్నటువంటి అనేక మంది పేద విద్యార్థులు, వాళ్ళకు పుస్తకాలకు ఇబ్బంది అవుతుందని, ఇంకా వేరే వాటికి ఇబ్బంది అవుతుందంటే కూడా నేను నా వంతుగా అనేక కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి నా మిత్రుల ద్వారా కూడా నేను కొంత సహకారం అందించిన. కాబట్టి ఇవన్నీ కూడా తప్పకుండా విద్యావంతులందరూ కూడా
తప్పకుండా గమనిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను.